ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దళితులకి మళ్ళీ సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుందని మేము గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయానికి ఎప్పుడు కట్టుబడి ఉంటారు. 59 దళిత కులాల్లో ఇవన్నీ కూడా ఉపకులాలు మన ఇప్పుడున్న ఎస్సీ పాపులేషన్లో. అందులో ప్రధానంగా 2 ప్రధాన కులాలు అంటే మాదిగ, మాల, వారే ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. మిగతా కులాలు ఏవి కూడా అంటే కొన్ని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కొన్ని కులాలు ఇంతవరకు కూడా కాలేజీలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కొన్ని కులాలు ఇంతవరకు డాక్టర్స్ లేని ఫ్యామిలీలో, కొన్ని కులాలు లాయర్ అంటే తెలియదు. అవన్నీ పక్కన పెడదాం. ఇంకా కొన్ని కులాల్లో టీచరు ఉద్యోగం చేస్తున్న, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న కులాలు కూడా ఉన్నాయనంటే అది సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని మీ అందరికీ గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ జరిగింది. మీ అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, క్యాబినెట్లో ఆమోదం తీసుకోవడం, ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇవ్వడం, గవర్నర్స్ కూడా అప్రూవ్ చేయడం, ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు గెజిట్ కూడా మారడం. అంటే రేపు రాబోతున్న ప్రతి ఉద్యోగంలో ఇంతవరకు అవకాశం పొందలేని ఎస్సీ కులాలు కూడా అవకాశాన్ని పొందుతాయని గర్వంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి సమానంగా అవకాశం ఇచ్చే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఇందులో 3 గ్రూపులుగా విడదీస్తున్నారు. ఇంతకు ముందు మీ అందరికీ తెలిసిందే ఏ, బి, సి, డి ఉండేది. ఇప్పుడు ఏబిసిగా విడదీయడం జరిగింది. ఏలో మా సోదరుల్ని రెల్లి కులస్తుల్ని పెట్టడం, బిలో మాదిగ ఉపకులాలను పెట్టడం, సిలో మాల ఉపకులాలను పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు 2021కి ఉన్న సెన్సెస్ విధానాన్ని తీసుకొని ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడున్న రిజర్వేషన్ 2021 రాబోతున్న దానికి, అంటే ఇంతకు ముందు వరకు మనకున్నది 2011 వరకే ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఊహాజనకంగా తీసుకున్నదే 2011ని తీసుకొని 2011కున్న సెన్సెస్ని తీసుకొని రేపు రాబోతున్న 2021కి మళ్ళీ మార్పులు ఉంటాయి. ఎందుకంటే ఈ సెన్సెస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఇప్పుడుకున్న 2011 సెన్సెస్ లో ఉన్న జనాభా ప్రాతిపదికన దీన్ని డివైడ్ జరిగింది. ఇందులో రెల్లి కులస్తులకి అప్పటికి ఇప్పటికి జనాభాలో చాలా ఎదుగుదల ఉందనని మేజర్ డిమాండ్ ఇవ్వడం కూడా జరిగింది.